రాక్షసులు తయారయ్యారు సార్. ఇంత మంచి పని మనం చేస్తుంటే దాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం. కాగితాలు పెట్టారు వైసీపీ. తర్వాత నేను గట్టిగా నిలదీస్తే ఈరోజు ఆ కాగితం వెనక్కి ఆగింది. పేదవాళ్ళు ఏదో 4 ఇళ్ళు పెట్టుకొని ఉంటే మరి రాజకీయ కక్షతో వాళ్ళని పీకేయాలని కాగితాలు పెడుతున్నారు. అంటే నువ్వు మంచి చేయకపోగా ఇలాంటి కాగితాలు పెట్టి ఈ రకంగా కోర్టులకు వెళ్ళి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే పామర ప్రజలు క్షమిస్తారా? అందుకే ప్రజలను గమనించమంటున్నా. ఈరోజు మన ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఏ సమస్య ఉన్నా బాధ్యతగా సమాధానం చెప్తున్నాం. గతంలో గలం నొక్కేవాళ్ళు, కేసులు పెట్టేవాళ్ళు, ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛ ఎవరికీ లేదు. ప్రజావేదికలు ప్రతి 2వ రోజు పెడుతూనే ఉన్నాం. 1116 కుటుంబాలకి 11 కోట్ల నిధులు సీఎంఆర్ఎఫ్గా వాళ్ళకి సహాయంగా ఆ కుటుంబాలకు అందించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో కనీసం 116 చెక్కులు కూడా వాళ్ళు ఇచ్చిన పాపాన పోలా. కృష్ణా జిల్లాలోనే అత్యధిక P4 సహాయాలు మన పామర్లోనే ఎక్కువ చేశాం. అన్నీ విరివిగా ఒక్కొక్కటిగా R&B వ్యవస్థతో బ్రహ్మాండంగా రోడ్లు మవ్వ ప్రజలకు అంకితం చేశామని కూడా మీకు తెలియజేస్తాం. ఈ ఎమ్మెల్యే, ఈ సేవకుడు ఇన్ని పనులు చేయగలిగాడంటే మిగిలిన 3 సంవత్సరాల్లో ఇంకా చాలా మంచి పనులు చేయగలడని అర్థం. అందుకే అధైర్యపడొద్దు. ఇంకెక్కడ రోడ్లు కావాలో చేద్దాం. డ్రైనేజ్ వ్యవస్థ తీసుకొద్దాం. కూచిపూడి టూరిజం హబ్గా 3 కోట్ల వ్యయంతో కోనేరు దగ్గర సర్వేయంగా పనులు సాగుతున్న విషయం మీకు తెలుసు. కూచిపూడికి 70 లక్షలు డ్రైనేజ్ వ్యవస్థకి నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే అవన్నీ కూడా ముందుకు వస్తాయని తెలియజేస్తాం. సైకిల్ యాత్ర, పల్లె బాట కార్యక్రమాలు పెట్టుకొని ప్రజల్లోకి వస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. వాట్సాప్ ఎమ్మెల్యే అని వాట్సాప్ నెంబర్ ఒకటి పెట్టాను. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం.